అరుణ్ యోగిరాజ్ ఈ పేరు మొన్నటి వరకు ఎవరికీ తెలియదు. అయోధ్య రాముడి చలవతో అతని పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగానూ మార్మోగుతుంది. తమకు శిల్పాలు తయారు చేయించి ఇవ్వాలని ఆర్డర్లపై ఆర్డర్లు వచ్చి పడుతున్నాయి. లక్షలు కావాలా, కోట్లు కావాలా, ఎంత కావాలో చెప్పు, మాకు మంచి విగ్రహాన్ని తయారు చేసివ్వు అని షావుకార్లు ఆఫర్ చేస్తున్నారు. అయోధ్య మందిరంలో కొలువైన బాలరాముడి విగ్రహాన్ని కనువిందుగా తీర్చిదిద్దిన అరుణ్ యోగిరాజ్ తాజాగా మరో అద్భుతాన్ని సృష్టించాడు. అయోధ్య బాలరాముణ్ణి పోలిన మరో విగ్రహాన్ని తయారు చేశాడు. ఈ బుల్లి రామయ్య ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయోధ్య బాలరాముడి విగ్రహానికి ఇది మినియేచర్ వెర్షన్. చేతిలో ఇమిడిపోయే ఈ బొమ్మ ఎత్తు కేవలం 1 అడుగు మాత్రమే. అయోధ్య గుడిలో ప్రతిష్ఠించడానికి ఆలయ ట్రస్ట్ 3 శిల్పులతో విగ్రహాలు చేయించగా అరుణ్ మలిచిన విగ్రహం ఎంపికైంది. విగ్రహ ప్రతిష్ఠ కోసం అయోధ్యకు వెళ్లిన అరుణ్ అక్కడ కొన్నాళ్లు బస చేశాడు. ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా అయోధ్య రాముడిని పోలిన చిన్ని రాముడి విగ్రహాన్ని తయారు చేశాడు. గుడిలోని రామచంద్రుడి ఎత్తు దాదాపు 4.5 అడుగులు. ఆ విగ్రహానికి జిరాక్స్ తీసినట్టు చిన్న రామయ్య బొమ్మను చెక్కాడు అరుణ్. చిన్న బొమ్మ కావడంతో పెద్ద రాముడి బొమ్మలోని దశావతారాలు, హనుమంతుడు, గరుత్మంతుడికి ఇందులో చోటు దక్కలేదు. ధనుస్సు అదనంగా చేరింది. మైసూరుకి చెందిన అరుణ్ యోగిరాజ్ MBA చేసి ఓ కంపెనీలో పనిచేశాడు. అయితే అతని మనసంతా కుటుంబ వారసత్వంగా వస్తున్న శిల్పకళపైనే ఉండేది. 2008లో ఉద్యోగాన్ని వదిలేసి శిల్పాలకే అంకితమయ్యాడు. ఢిల్లీ ఇండియా గేట్లోని 30 అడుగుల సుభాష్ చంద్రబోస్, కేదార్నాథ్లోని 12 అడుగుల ఆదిశంకరాచార్యుల విగ్రహాలు అతనికి పేరు తెచ్చాయి. అయోధ్య రాముడి విగ్రహాన్ని కృష్ణశిలతో జీవకళ ఉట్టిపడేలా తయారు చేసి కోట్లాది భక్తుల అభిమానం సంపాదించాడు. తన చేతుల్లో రూపుదిద్దుకున్న రామయ్యను అయోధ్య గుడిలో ప్రతిష్ఠించడంతో తన జన్మ ధన్యమైందని, తనంతటి అదృష్టవంతుడు లోకల్లో మరొకరు లేరని పొంగిపోయాడు. అయోధ్య గుడిలో రాముడి విగ్రహం తయారీలో అరుణ్ చాలా నిష్ట పాటించాడు. రేయింబవళ్లు దైవచింతనతో గడిపాడు. స్వామి కళ్ళను తీర్చిదిద్దడానికి వెండి సుత్తి, బంగారు ఉలిని వాడాడు. వాటి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. విగ్రహానికి ప్రత్యేక ఆకర్షణ తీసుకురావడానికి ఎంతో సున్నితంగా కళ్ళను తీర్చిదిద్దాడు. పద్మాసనంపై నిల్చొని చిరునవ్వుతో భక్తుల హృదయాలను కొల్లగొడుతున్న ఆ విగ్రహాన్ని తయారు చేయడానికి అరుణ్ పడ్డ శ్రమకు తగిన ఫలితం దక్కింది. రామయ్యను రోజు 1,00,000 నుంచి 1,50,000 మంది దర్శించుకుంటున్నారు.